శివగంగ రాజరాజేశ్వరి ఆలయంలో ఓ దివ్య ఆభరణంలా ఇక్కడున్న షోడశ మూర్తుల మందిరాలు అలరారుతున్నాయి. వేటికవే ప్రాధాన్యాన్ని పవిత్రతను సంతరించుకున్న ఆ దివ్యాలయాల శోభ వర్ణనాతీతం. ఈ ఆలయం ముందున్న చెట్టుకు ఓ చరిత్ర ఉంది. రావి, వేప, మేడి చెట్టు అల్లుకొని త్రివృక్షమై బాసిల్లుతున్న ఈ ప్రదేశంలో కాకతీయుల కాలంలో నిర్మితమై దినదిన అభివృద్ధి చెందుతూ భక్తుల కొంగు బంగారమై అలరారుతోంది. పిల్లలు కాని వారు ఈ చెట్లకు కొత్త కొబ్బరికాయ కొడితే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. ఈ త్రివృక్షం క్రిందనే నాగేంద్రాలయం కూడా ఉంది. కాకతీయుల కాలంలో రాజరాజేశ్వర స్వామి ఆలయం నెలకొల్పడంతో ఈ గ్రామానికి మహేశ్వరమని పేరు వచ్చింది. శివగంగలో కొలువుదీరిన ఈ ఆలయం సందర్శకులను ఇట్టే కట్టిపడేస్తుంది. ఈ ఆలయాన్ని అష్టాదశ సంఖ్య వచ్చేలా నిర్మించడం విశేషం. సహజంగా శివుడి తలపై గంగ ఉంటుంది. గంగలోనే శివుడు ఉండటంతో ఆయన కింద భాగంలోనే రాజేశ్వరిదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ శివగంగలో స్నానమాచరిస్తే వారి దోషాలు పోతాయని భక్తుల నమ్మకం. మరి మా మహేశ్వరం శివగంగ టెంపుల్కు వచ్చినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు. మరి మా టెంపుల్ని తెలంగాణ మొత్తము మీరు అడ్వర్టైజ్మెంట్ తీసుకుపోయి మా గుడిని అంటే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని భక్తులకు కోరికలని మీరు ప్రతి రోజు చీరిన ఛానల్లో చూపెడితే సంతోషం. మీరు ఇక్కడ వచ్చి మాకు ఇంత ఇది చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు, కృతజ్ఞతలు.